వచ్చిన తర్వాత సీఎం రేవంత్ లో మార్పు కనిపిస్తోంది. మోదీ మంచోడే అంటున్న ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మాత్రం ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ప్రధానిని కలిసిన నెక్స్ట్ డే నుంచే రేవంత్ మాటల్లో మార్పు మొదలైంది. అసలు మోదీతో మీటింగ్ లో ఏం జరిగింది? కిషన్ రెడ్డిని రేవంత్ ఎందుకు అంతలా టార్గెట్ చేస్తున్నారు? రాష్ట్రానికి రావాల్సిన నిధులని నిజంగా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారా? కిషన్ రెడ్డి టార్గెట్ గా రేవంత్ మాటల తూటాల వెనక స్ట్రాటజీ ఏంటి? ఫిబ్రవరి నెలాఖరులో ఎమ్మెల్సీ ఎన్నికలకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్ తరువాత రేవంత్ కు టార్గెట్ గా మారారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీని వెనుక పెద్ద కథే ఉందన్న టాక్ నడుస్తోంది బీజేపీలో. మెట్రో ఫేజ్ 2 రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం మూసీ అభివృద్ధికి నిధులివ్వాలని ప్రధాని ముందు రేవంత్ విన్నపాల లిస్టు పెట్టినట్లు టాక్. రేవంత్ చెప్పింది మొత్తం విన్న మోదీ తన టేబుల్ పై ఉన్న కొన్ని పేపర్లు తీసి సీఎం రేవంత్ కు అందించారట. ఆ పేపర్లను చూసిన రేవంత్ ప్రధానికి ఏం సమాధానమివ్వాలో అర్థం కాక సైలెంట్ అయిపోయారట. అయితే ఆ పేపర్లలో ఏముందన్న దానిపై బీజేపీ నేతలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. రేవంత్ కు మోదీ ఇచ్చిన పేపర్లలో కేంద్రం మంజూరు చేసిన 9 అభివృద్ధి పనులకు సంబంధించిన చిట్టా ఉందని తెలుస్తోంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి నిధులు కూడా మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రాంట్లను విడుదల చేయలేదు. దీనికి సంబంధించిన పలు డాక్యుమెంట్లను సీఎం రేవంత్ ముందు మోదీ పెట్టేసి వాటిని పూర్తి చేయాలని సూచించారట. అంతేకాదు, గతంలో కేసీఆర్ కు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖలను కూడా రేవంత్ ముందు పెట్టారట మోదీ. దీంతో కొంత ఇబ్బందిగా ఫీల్ అయిన సీఎం రేవంత్ బృందం వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్పేసి వెనక్కి వచ్చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇది మనసులో పెట్టుకునే కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ టార్గెట్ చేస్తున్నారంటున్నారు బీజేపీ నేతలు. మోదీ మంచివారే గాని రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటూ కిషన్ రెడ్డి సైంధవుడిలా మారారంటూ రేవంత్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక కారణం కూడా ఇదే అనే చర్చ జరుగుతోంది. మోదీని కలిసేందుకు రేవంత్ ఢిల్లీ వెళుతున్నారని తెలిసి సీఎంకు రాసిన లేఖలను కిషన్ రెడ్డి పీఎంఓకు అందజేసి ఉంటారని, అందుకే ప్రధాని అలా వ్యవహరించారని రేవంత్ మనసులో పెట్టుకున్నారనే చర్చ జరుగుతోంది కాషాయ దళంలో. అందుకే ఢిల్లీ టూర్ నుంచి వచ్చిన నెక్స్ట్ రోజు నుంచే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అటు తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకోవాలని చూస్తున్నారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. నిజంగా అలా అనుకుని ఉంటే మ్యాచింగ్ గ్రాంట్ కోసం, ల్యాండ్ అక్విజిషన్ కోసం ముఖ్యమంత్రికి లేఖలు రాయాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యల వెనుక భారీ వ్యూహం ఉందనే గుసగుసలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు దక్కించుకున్న బీజేపీ పార్లమెంట్లో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చింది. అధికార పార్టీతో సమానంగా 8 స్థానాల్లో విజయం సాధించింది. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ పైచేయి సాధించింది. ఈ వాతావరణాన్ని గమనించి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. కేంద్రంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా ఆ పార్టీని, మంత్రిని జనాల్లో నిలదీయడమే రేవంత్ వ్యూహమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఏదేమైనా రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.